నా పేరు వెంకటరాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు ఈనాడు అవలంబిస్తుంది. వాటిని ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా దేశంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ దేశంలో 12 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు. అందులో వాళ్లకు కేటాయింపులు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది బడ్జెట్ లో. ఆ బడ్జెట్ లో కోతలు విధిస్తున్నారు. కేవలం 87,000 కోట్లు మాత్రమే ఈనాడు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆ యొక్క నిధుల వల్ల అరకొర పన్నులు మాత్రమే దొరుకుతున్నాయి. సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలకైనా కేటాయించగలిగితే భారతదేశంలో సబ్సెంట్ గా ఉపాధి హామీ కార్మికులకు పని దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 1,20,00,000 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ పని దొరకాలంటే కేవలం 3,000 కోట్లతో సరిపోదు. 5,000 కోట్ల రూపాయలు కేటాయించగలిగితే చేతి నిండా పని దొరుకుతుంది. కడుపు నిండా కొనుక్కొని తినడానికి పరిస్థితి ఉంటుంది. ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తున్నటువంటి కేంద్ర బీజేపీ విధానాలని ఈనాడు మేము వ్యతిరేకిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి కావలసినన్ని నిధులు కేటాయించాలని ఈ నిరసనలో భాగంగా మేము చెప్పడం జరుగుతుంది. ఇక రెండవ అంశం, ధరలు మండుతున్నాయి. కొని తినేటటువంటి పరిస్థితి సామాన్యమైనటువంటి ప్రజలు లేరు. కానీ ధరలను నియంత్రించకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వము మతోన్మాద కార్పొరేట్ ఆర్థిక విధానాలను అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని దివాలు తీయిస్తూ వ్యవసాయ కార్మికుల యొక్క పొట్టగొట్టేటటువంటి పరిస్థితులు ఈనాడు తీసుకొని వస్తుంది. ఆహార భద్రత చట్టానికి నిధులు పెంచాలి. ప్రజా పంపిణీ వ్యవస్థని బలపరచాలి. పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రించాలి. ఉపాధి హామీ చట్టానికి అధిక నిధులు కేటాయించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు, పేదలకు మేలు చేసేటటువంటి విధానాలని అవలంబించాలి. అటువంటి విధానాలను అవలంబించకుండా వాళ్లకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తెస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోదీ విధానాలని ఎండగడుతూ ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇదే పద్ధతిలో బీజేపీ ముందుకెళ్తే ఖచ్చితంగా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక ఉద్యమాలు, కార్మిక రైతు పోరాటాలు మరింత నిర్వహించి బీజేపీని అడుగడుగున ఎండగడతామని ఈ సందర్భంగా ప్రజలకు పిలిపిస్తున్నాం.